హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకొచ్చానండి. సో, ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదండీ! సో, 25,000 వస్తున్న శాలరీలో మనం ఏ విధంగా 5,000 సేవ్ చేయాలి? అండ్ అలానే 20,000కి ఎలా మనం బడ్జెట్ వేసుకోవాలి? ఆ బడ్జెట్ కూడా మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందండి. అంటే వేటికి కూడా కొరత లేకుండా అలా మనం ఎలా వేసుకోవాలి బడ్జెట్ అనేది చూద్దాం ఈరోజు. సో, ఈ 5,000 మనం సేవ్ చేసింది వేటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంక్రీజ్ అవుతుంది మనీ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అది కూడా చూద్దామండి. ఓకేనా అండి? సో, 25,000 వస్తున్న శాలరీలో 5,000 ఎలా సేవ్ చేసి వేటిలో ఇన్వెస్ట్ చేయాలి? సో, ఈరోజు వీడియో అండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలానే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా అండి? 20,000లో మనం బడ్జెట్ వేసుకోవాలి. 25,000లో సేవింగ్స్ 5,000 ముందు పక్కన పెట్టేసుకొని 20,000కి మాత్రమే మనం ముందు బడ్జెట్ వేసుకోవాలి. ఓకేనా అండి? నీడ్స్, వాంట్స్ ఏంటో మనం కనుక్కోవాలి. సో, నీడ్స్ అంటే అవసరాలండి. వాంట్స్ అంటే కోరికలు. ఓకేనా? సో, 20,000లో మనం బడ్జెట్ వేసుకోవాలి. ఎలా? సో, ఓన్ హౌసెస్ ఉంటే ఓకేనండి. ఓన్ హౌసెస్ లేని వాళ్ళు మనం రెంట్ కూడా కట్టుకోవాలి కదండీ! సో, రెంట్ రెంట్, ఎలక్ట్రిక్ బిల్‌కి మనం 6,000 వేసుకున్నామండి బడ్జెట్. సో, 2 కూడా మనకి 6,000. సో, ఈ రోజుల్లో ఏసీ లేని వాళ్ళైతే ఎవ్వరు లేరు కదండీ! ఇన్‌కేస్ ఏసీ లేకపోతే మనకి చాలా సేవ్ అవుతుందండి మనీ అనేది బిల్లులో. కదండీ! సో, ఇక్కడ రెంట్, ఎలక్ట్రిక్ బిల్ 2 కలిపి 6,000 వేసుకున్నాము. అలానే గ్యాస్ బిల్ ఇది కూడా అవసరం కదండీ! సో, ₹1,000. రైస్ బ్యాగ్ ₹1,000. సో, ఇన్ కేస్ మీరు ఇద్దరు, ముగ్గురు ఉండే వాళ్ళైతే గ్యాస్ మనకి ఈజీగా 3 మంత్స్ వస్తుంది కదండీ! ఇది ఈజీగా 3 మంత్స్ వస్తుంది కదా! అండ్ అలానే రైస్ బ్యాగ్ కూడా ఈజీగా 2.5 మంత్స్ అనేవి వస్తుంది కదండీ! ఎందుకంటే మనం మార్నింగ్ ఎక్కువగా టిఫిన్స్ వేస్తూనే ఉంటాం కదండీ! సో, టిఫిన్స్ చేస్తున్నప్పుడు మనకి రైస్ బ్యాగ్ సేవ్ అవుతుంది కదా! సో, అలాంటప్పుడు. అండ్ అలానే గ్రాసరీస్. సో, ఇంట్లో కిరాణా సామాను మనం 2,500లో ముగించుకోవచ్చు. సో, అవి ఎక్కువ తెచ్చుకునే దానికన్నా నెలకి ఎంత సరిపోతుందో అంత తెచ్చుకొని జాగ్రత్త చేసుకోవడం నయం కదండీ! సో, గ్రాసరీస్ అనేవి ఎక్కువ తెచ్చుకున్నా మనం పురుగు పట్టేస్తుంది కదా! అందుకని సరిపోను తెచ్చుకున్నట్లయితే మనకి మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. సో, మొత్తం కూడా 2,500లో మిగించుకోవాలి ఇది. సో, మిల్క్ అది నిత్యం కావాలి కదండీ! ప్రోటీన్ కంటెంట్ కాబట్టి. సో, మిల్క్ ₹1,000. అండ్ వెజీస్ ప్లస్ ఫ్రూట్స్. సో, వెజీస్‌కి ఏమో 900 కూరగాయలకి. అండ్ అలానే పండ్లుకి 500. ఓకేనా అండి? వెజిటబుల్స్‌కి ఏమో 900, ఫ్రూట్స్‌కి ఏమో 500. ఈ నెలవారీ అండి ఇది. నెల మొత్తానికి చెప్తున్నా. అండ్ అలానే మనకి ట్రావెలింగ్‌కి కూడా కావాలి కదండీ! వెహికల్ ఉంటే పెట్రోల్ కూడా మనకి ఖర్చు అవుతుంది కాబట్టి దాని బడ్జెట్ 2,000 వేసుకున్నాను. సో, ఇక్కడ 2,000 సరిపోతుందా అంటే మీకు ఇక్కడ 2 నెలలకి, 3 నెలలకి కదండీ ఇది. సో, ఆ 2, 3 నెలలకి మనీ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ. సో, మనం సర్దుకోవాలి. సో, ఇది జస్ట్ మనం ఎస్టిమేషన్ వేసుకుంటున్నాం ఇట్లా. సో, అవి మనం ఇక్కడ మిగిలే డబ్బులు ఇక్కడ ఎమర్జెన్సీకి ఏదైనా అయితే అవి సేవ్ చేసుకోవాలి, వాడుకోవాలి. అండ్ అలానే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే సో, వీక్లీ 200 చొప్పున మనం 4 వీక్స్‌కి 800. సో, ఇలా వేసుకోవాలండి మనం బడ్జెట్. సో, రెంట్‌కి 6,000, గ్యాస్ బిల్ 1,000 అండి. ఇది 3 మంత్స్‌కి కలిపి కదా! మనం ఈజీగా వాడుకోవచ్చు. ఈజీగా 3 మంత్స్ వస్తుంది. రైస్ బ్యాగ్ ₹1,000. 1,000 అంటే ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు. సో, ఇక్కడ మిగులుతుంది కదా మనకి. సో, అవి వాడుకోవాలి. ఓకేనా అండి? సో, ఇట్లా వేసుకోవాలండి. సో, మొత్తం కూడా కలిపితే మనకి 15,700. సో, మొత్తం మనం కలుపుకుంటే 15,700. ఇవన్నీ నీడ్స్ అండి. అంటే మనకి అవసరం. నెల మొత్తానికి అవసరమయ్యేయి మనం ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ కోరికలు. అంటే మనకి ఇన్ కేస్ పెళ్ళయి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే సో, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సో, వాళ్ళకి కొంచెం మనీ తీసి పెట్టుకోవాలి కదండీ! సో, ఎస్టిమేషన్ ఒక 2,000 వేసుకున్నాం. ఎందుకని అంటే అనవసరపు ఖర్చులు
తగ్గించుకోవాలి కదండి. సో ఎక్కువ బడ్జెట్ వేసేసుకున్నాం అనుకోండి, మనం సేవ్ చేసేది తక్కువ అవుతుంది. అందుకని మనం ఇందులో ముగించుకోవాలి. సో వారానికి నెలలో ప్రతి వారం వెళ్ళే కన్నా మంత్లీ ట్వైస్ అట్లా వెళ్ళారనుకోండి, లేదంటే మంత్లీ వన్స్ అలా వెళ్ళారనుకోండి సినిమాలకి, ఇంకెప్పుడైనా పార్క్కి అట్లా వెళ్తే మనకి మనీ సేవ్ అవుతుంది. పార్క్కి ఎంట్రీ ఫీజు మనకి ఎంతో ఉండదు కదండి, చాలా తక్కువే ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి మనీ సేవ్ అయ్యిద్ది. సో ఎప్పుడు మూవీస్కి వెళ్తే మనకి క్లమ్జీనెస్, కన్ఫ్యూజన్లో ఆ అట్మాస్ఫియర్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో అందరూ సినిమాలకే వెళ్ళరు, చాలామంది పార్కులకు వెళ్తారు, చాలామంది దేవాలయాలకు వెళ్తారు. సో ఇట్లా ఉంటారు కదండి. సో ఎవరి ఆలోచన బట్టి వాళ్ళు. సో వాటికి మాత్రం మనం 2000 వేసుకున్నాం. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఒక 3000 అనేది సేవ్ చేసేయాలండి. సో 3000 మనం ఎమర్జెన్సీ ఫండ్కి మనం పెట్టుకోవాలి. సో ఈ రెండు కలుపుకుంటే మనం 5000. సో ఇక్కడికి మనం 20,000 అయిపోయింది. ఇన్ కేస్ మీకు చిల్డ్రన్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అనుకున్నట్లయితే స్కూల్ ఫీజు అంటే ఈ 5000 మనం ఇక్కడ ఖర్చు పెట్టిన 15,700 మినహాయించి 20,000లో ఎంత మిగులుతుంది? 20,000లో 15,000 మిగిలిస్తే సో 5,000 మిగులుతుంది కదా. ఇంకా ఈ 5,000కి ఈ బడ్జెట్ అండి, 5,000 బడ్జెట్. వాంట్స్ మనం ఇక్కడ నిత్యావసరాలకి ఇది బడ్జెట్ 15,000 అయింది. 20,000లో 15,000 ఇక్కడ మనం బడ్జెట్ వేసుకున్నాం. మిగిలిన 5,000కి ఇదేమో పెళ్ళి కాని వాళ్ళకి, మిగిలిన 5,000 ఇక్కడ వేసుకున్నాము. ఇది వచ్చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే, పిల్లలు ఉండరు కదండి. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ బడ్జెట్. ఇన్ కేస్ వాళ్ళకి చిల్డ్రన్ ఉన్నారనుకోండి పెళ్ళైన తర్వాత, సో పెళ్ళైన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి పిల్లలు, ఇవేంటంటే వాంట్స్. సో మిగిలిన 5,000కి మనం బడ్జెట్ వేసుకుంటున్నాం. ఈ పైనది వచ్చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. తర్వాత పెళ్ళైన తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, సో పిల్లలు స్కూల్కి వెళ్తుంటే స్కూల్ ఫీజు కట్టాలి కదా. సో ఆ స్కూల్ ఫీజు కూడా ఈ 5,000 బడ్జెట్లో వేసుకోవాలి. అంటే అప్పుడు మనం ఏం వేసుకోవాలి? 5,000లో స్కూల్ ఫీజు 2,000 వేసుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్ 1,500 వేసుకోవాలి, మూవీస్కి 1,500 వేసుకోవాలి. మూవీస్కి కానీ, బయటికి వెళ్ళేదానికి కానీ, గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ, సో ఇలాంటి వాటికి 1,500 వేసుకోవాలి. ఓకేనా అండి. మిగిలిన 5,000లోనే మనం ఇలా బడ్జెట్ వేసుకోవాలి. సో 5,000కి అయిపోయింది కదండి ఇది. సో ఇక్కడికి మనము 15,000, 5,000, 20,000కి బడ్జెట్ అయిపోయింది. సో మిగిలిన 5,000 సేవింగ్, 25,000లో 5,000 సేవింగ్ వేటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో వేటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో అది చూద్దామండి. ఇక్కడ చూడండి. సో సేవింగ్ 5,000. సో 5,000 సేవ్ చేయాలి, అవి వేటిలో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ మనం గోల్డ్ స్కీమ్ చూసుకున్నట్లయితే ఒక 2,000 మనం గోల్డ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి. సో గోల్డ్ స్కీమ్ మనం కట్టడం వల్ల మనకి లాభమేనండి. ఎందుకంటే విఏ ఉండదు, మేకింగ్ ఛార్జెస్ ఉండవు. సో కొన్ని షాప్స్లో మనకి విఏ మేకింగ్ ఛార్జెస్ ఉండవు, మనకి ఉండదు. గోల్డ్ స్కీమ్ మీద మనకి ఇన్కేస్ 12% అనుకోండి. సో గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల ఈ 12% మనకి 0 అయిపోతుంది కొన్ని షాపుల్లో అయితే. సో అవి మనం చూసుకొని 4 షాపులు తిరిగి ఎక్కడైతే ఎక్కువ లాభం వస్తుందో మనకి అవి అక్కడ కట్టుకోవాలి స్కీమ్స్. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఒక 1,500 అమ్మాయిలు ఉంటే సుకన్య సమృద్ధి యోజనలో కట్టుకోవాలి. లేదు అది కాకుండా PLIS, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది కూడా చాలా హై రిటర్న్స్ వస్తాయండి. మ్యాక్సిమం మనకి 5.2 PLI అయితే మనకి 5.2 వరకు ఇస్తారు ఇంట్రెస్ట్. సో ఇది కూడా చాలా మంచి పథకం అండి, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ సిప్, మీకు గనక మ్యూచువల్ ఫండ్స్లో ఐడియా ఉంటే సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇది వేసుకోవడం చాలా అంటే హై రిటర్న్స్ ఉంటాయండి. అంటే దాదాపు మనకి 5% నుంచి 16% వరకు రిటర్న్స్ వస్తాయి. సో ఎంత లేదు అనుకున్నా యావరేజ్గా 12% మనకి రిటర్న్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం మనకి చాలా రిటర్న్స్ వస్తాయండి. సో మనం వేసుకున్న బడ్జెట్ 4,500, ఇంకొక 500 మిగులుతుంది. సో అది మిగిలింది మీకు ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే, లేదు సిప్లోనే 1,500 వేసుకుంటామంటే వేసుకోవచ్చు. ఏవైనా సరే స్కీమ్స్ మనం లాంగ్ లాస్ట్ పెట్టుకుంటేనే మనకి రిటర్న్స్ హై వస్తాయండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో కానీ దీంట్లో కానీ, సో పోస్ట్ ఆఫీస్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కొన్ని స్కీమ్స్ PLI అనుకోండి, లాంగ్ లాస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీకి వడ్డీ వస్తుంది. సో ఇలాంటివి మనం ప్లాన్ చేసుకోవాలి 5,000లో.
సో గోల్డ్ స్కీమ్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే, లేదంటే మనకి మనమే చేయించుకోవాలి అనుకున్నప్పుడు చాలా యూజ్ అవుతుందండి గోల్డ్ స్కీమ్స్. సో ఇలాంటి వాటిల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఓకేనా అండి? సో మనం ఎంత తక్కువలో ముగించుకుంటే సో అంత సేవ్ చేయగలము. ఓకేనా అండి? ఎంత తక్కువలో ముగించుకుంటే అంత సేవ్ చేయగలం. సో ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో మనకు తెలియదండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు సేవింగ్ చేయాలి. సో సేవింగ్ అంటున్నామని అనుకోమాకండి. ఎందుకంటే కరోనా టైంలో అందరూ చాలామంది కూడా అసలు ఎంతో కష్టపడ్డారండి. మనీ లేక ఎంతో కష్టపడ్డారు. సో అలాంటివి మనకి రాకూడదు అనుకున్నప్పుడు, ఆ ఎమర్జెన్సీ అప్పుడు ఈ సేవింగ్సే మనకి ఆదుకుంటాయి. సో అందుకని ఖచ్చితంగా మనం సేవింగ్స్ చేయాలండి. సో ముందు మనం బడ్జెట్ వేసుకునేటప్పుడు అవసరాలకి వేసుకోవాలి. తర్వాత మన కోరికలు. ఇక్కడ 5,000లోనే స్కూల్ ఫీజు వేశానండి. ఇది అవసరమే, పిల్లల చదువుకి అవసరం కాబట్టి మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. సో ఇవి జస్ట్ ఒక ఐడియా అండి. ఇలానే వేసుకోవాలా అంటే ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి, ఆడవారు కానీ ఇంట్లో మగవాళ్ళు కానీ. సో ఇది ఒక ఐడియా మాత్రమే. ఓకేనా అండి? సో ఇలాంటి వీడియోస్ మీకోసం మరిన్ని చేయాలని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి, అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి.